కార్తీక్, మీరా ఇంకా నిఖిల్ ఆర్యన్ ఇంట్లో కూర్చునుంటారు. స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆర్యన్ అందరికీ ఒక ట్రిప్కి వెళ్దామని అంటాడు. నేను ఒక బెస్ట్ ప్లేస్ని బుక్ చేశాను. ఒక ఊరుంది, అక్కడ ఒక పాత బంగళా ఉంది. అక్కడ వాళ్ళందరూ దానిని మస్కరీ హవేలీ అంటారు. ఆ చోటు చాలా పెద్దది. మనకి రాజుల ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. కానీ నువ్వు వినలేదా? ఆ బంగళాన్ని మస్కరీ హవేలీ అని ఎందుకు పిలుస్తారంటే ప్రతిరోజు ఎవరో ఒకరు నవ్వే శబ్దం వినిపిస్తుందట. ఏ శబ్దం రాదు, తాగుబోతు వెధవలు ఉండుంటారు. వాళ్ల వల్లే ఈ రూమర్స్ స్ప్రెడ్ అయి ఉంటాయి. ఒక విచిత్రమైన నిశ్శబ్దం కమ్ముకుంటుంది. అందరూ కార్తీక్ మాటలు విని సైలెంట్గా తననే చూస్తూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి అందరూ నవ్వుతారు. నువ్వు చెప్పింది నిజమే, కానీ మాలో కమెడీన్ అయితే నువ్వే కదా. ఏంటి నిఖిల్, నువ్వింకా చిన్నపిల్లాడిలాగా ఈ భూతప్రేతాల కథలను నమ్ముతున్నావా? నేను నిజం చెప్తున్నాను, ఆ చోటు ప్రమాదకరమైంది. అందరూ నిఖిల్ మాటలను ఎగతాళి చేస్తారు. సరే, నేను బయటకు వెళ్తున్నట్టు మా అమ్మకు చెప్పాలి. నిఖిల్ లేచి బయటికి వెళ్ళిపోతాడు. రండి, అందరూ తనని భయపెట్టడానికి ప్లాన్ చేద్దాం. మనం అక్కడికి చేరుకున్నాక తనని భూతంలాగా భయపెడదాం. నిఖిల్ తలుపు వెనకాలే నిలబడి వాళ్ల మాటలు వింటాడు, నవ్వుతాడు. ఎప్పుడైతే రాత్రి చీకటి కమ్ముకుంటుందో అప్పుడు స్నేహితులందరూ బంగళా బయట నిలబడి ఉంటారు. బంగళా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఇదే అన్నమాట ఆ బంగళా. పదండి, అందరం లోపలికి వెళ్ళి లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఎప్పుడైతే వాళ్ళందరూ బంగళా తలుపు దగ్గరికి చేరుకుంటారో అప్పుడు ప్రీతి అనే ఒక మహిళ వాళ్ల దగ్గరికి వస్తుంది. ఆవిడ జంకుతూ ఇలా అంటుంది, మీరు బంగ్లా లోపలికి వెళ్ళకండి, ఇది మస్కరీ ఇల్లు. తను మీ అందరినీ చంపేస్తాడు. ఏంటి, మేమందరం ఈ రూమర్స్ అని వినలేదనుకుంటున్నావా? ఇప్పుడు ఇదే మిగిలింది. చదువురాని పల్లెటూరు బయటొచ్చి దెయ్యాల గురించి చెప్పి మనల్ని భయపెట్టడానికి. ఇది నిజం. బ్రతికున్న వాళ్ళు ఇక్కడుండటం మంచిది కాదు. మీరు మీ ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటే లోపలికి వెళ్ళండి. ఏంటి, ఇక్కడ నిజంగానే భూత ప్రేతాలున్నాయి? ఇక్కడ ఒక భయంకరమైన ఆత్మ ఉంది. తన పేరు మస్కరా. ఎవరైతే ఈ బంగ్లా లోపలికి వెళ్తారో వాళ్ళు తన చేతిలో చనిపోతారు. ఓ మస్కరీ, నువ్వే చూడ్డానికి మస్కరీలా ఉన్నావు. కాస్త చదువుకునుంటే అందరికీ ఈ అనవసరమైన కథలు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. కామెడీలు చాలు, ఇక పదండి ఇక్కడి నుంచి. ఇది తమాషా కాదు. ఇక్కడికి చాలా మంది వచ్చారు, ఎవ్వరూ తిరిగి రాలేదు. నేను వెళ్తున్నాను, మీ అందరి కోసం ప్రార్థిస్తాను. ప్రీతి కళ్లల్లో కంగారు కనిపిస్తుంది. తన మాటలు పట్టించుకోకపోవడం వల్ల తనక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సరే, అందరూ పదండి, మనం లోపలికి వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. పద ఆర్యన్, మనమందరం కలిసే వెళ్దాం, మనకేం కాదు. స్నేహితులందరూ బంగళా తలుపు దగ్గరికి వెళ్తారు. బంగళా లోపల నిఖిల్ ఒంటరిగా టాయిలెట్కి వెళ్తాడు. ఆర్యన్ ఇంకా మిగతా వాళ్లందరూ కలిసి కార్తీక్కి ఒక మాస్క్ వేస్తారు, తను నిఖిల్ని భయపెట్టడానికి. సరే కార్తీక్, త్వరగా పద. ఎలా భయపెడతామంటే భూతం గురించి మాట్లాడటమే మానేస్తాడు. ఒకవేళ నిఖిల్ని భయపెట్టాలంటే నువ్వు భయంకరంగా కనిపించాలి. అరే, ఈ మాస్క్ నిజంగానే భయంకరంగా ఉంది, నాకే భయంగా ఉంది. ఇదంతా కాసేపు అంతే. తను వచ్చిన తర్వాత తన పరిస్థితి ఖచ్చితంగా చూడాలి. స్నేహితులందరూ సైలెంట్గా తమ చోట్లకు వెళ్లి దాక్కుంటారు. మరొకవైపు నిఖిల్ తన రివెంజ్ మూమెంట్ గురించి ఆలోచిస్తాడు. తను లోపలే అందరినీ భయపెట్టాలని అనుకుంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళని భయపెడతాను, వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేస్తుండ్రు. ఆ మాట చెప్పి నిఖిల్ తన గోస్ట్ మాస్క్ వేసుకుంటాడు. అప్పుడే తలుపు ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. నిఖిల్ వెళ్లి తలుపు తెరుస్తాడు. ఉన్నట్టుండి నిఖిల్ భయపడతాడు. ఇంత భయంకరంగా ఎవరు తయారు చేశారు? నిఖిల్కి తెలీదు, తన ఎదురుగా తలుపు దగ్గర మస్కరా నిలబడి ఉన్నాడని. ఒక భయంకరమైన జోకర్. తన మొహం తెల్లగా ఉంటుంది, కళ్ళు ఎంతో నల్లగా ఉంటాయి. తను ఏదో చీకట్లో మునిగిపోయినట్టు. తన చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది, అందులో విచిత్రమైన వస్తువులు నిండి ఉంటాయి. కార్తీక్, ఎంత బాగా అలంకరించారు నిన్ను. నేనే కాదు, ఎవరైనా సరే భయపడాల్సిందే. మస్కరా తల ఉంచి చూస్తాడు, ఏదో తనకేది వినిపించలేదు అన్నట్టు. ఏ సమాధానమూ ఇవ్వకపోవడం వల్ల నిఖిల్ గొంతు ఎండిపోతుంది.
అరే, నువ్వు కార్తీకే కదా? నిన్ను మన ఫ్రెండ్స్ అయినా ఇలా తయారు చేశారు? మస్కరా తన తలను ఊపుతాడు. అవును అని అంటున్నట్టుగా. ఆ తర్వాత నిఖిల్నే చూస్తూ ఉంటాడు. ఇదేమి తమాషా కాదు. నువ్వు మాట్లాడతావా? నాకు భయం వేస్తుంది. నిఖిల్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మస్కరా మౌనం తనకి భయాన్ని పుట్టిస్తుంది. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఇదంతా సరిగా అనిపించటం లేదు నాకు. నిఖిల్కి మరింత భయం వేస్తుంది. తను ఎంతో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. కాని అతని భయంకరమైన నవ్వు తనని ఇంకా భయపెడుతుంది. నువ్వెవరు? ఇదేం భయంకరమైన ఆట. నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. అంతలో నిఖిల్ గొంతు దగ్గర నుంచి రక్తం కారుతుంది. ఏదో ఒక అదృశ్య శక్తి నిఖిల్ గొంతును కత్తితో నరికేసినట్టు. నిఖిల్ ఆఖరి అరుపు భవనం మొత్తం వినిపిస్తుంది. మిగతా మిత్రులకు కూడా ఆ గొంతు వినిపిస్తుంది. చూడండి, నిఖిల్ అరుపు వినిపించింది. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. కానీ ఇదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నిజంగానే ఏదో అయిందే? లేకపోతే తను రివర్స్ ప్లాన్ ఏమైనా చేశారా? త్వరగా పదండి, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు వెళ్ళి చూద్దాం. అరుపు ఆ గదిలోంచే వచ్చింది. వాళ్ళందరూ గది దగ్గరికి పరిగెడతారు. ఎప్పుడైతే అందరూ గదిలోకి వెళ్లి చూస్తారో అప్పుడు గదంతా కూడా రక్తపు మరకలుంటాయి. గదిలో ఎవ్వరూ కనిపించరు. అప్పుడే వాళ్ళు గమనిస్తారు, వాళ్ల నలుగురు మధ్యలో నుంచి మీరా మాయమైపోయుంటుంది. మీరా ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ నిఖిల్ మీరా కలిసి మనల్ని భయపెట్టే ప్లాన్ వేయలేదు కదా? ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా భయం వేస్తుంది. రండి, మళ్ళీ మనం హాల్లోకి వెళ్ళిపోదాం. బహుశా వాళ్ళిద్దరు అక్కడే ఉంటారేమో. అందరూ మళ్ళీ హాల్లోకి వెళ్తారు. కానీ ఎప్పుడైతే అందరూ హాల్కి వెళ్తారో అప్పుడు వాళ్లకి మీరా గొంతు వినిపిస్తుంది. కాపాడండి, నన్ను కాపాడండి, ప్లీజ్, ఎవరైనా నన్ను కాపాడండి, కార్తీక్, నన్ను కాపాడు. వాళ్ళు ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. ముగ్గురికి ఊపిరాడినట్టవుతుంది. ఏ గదిలో నుంచైతే వాళ్లందరూ అప్పుడే బయటికి వస్తారో ఆ గదిలో నుంచే వాళ్ల కరుపు వినిపిస్తుంది. అందరూ గది దగ్గరికి వెళ్తారు. మనం నిజంగానే లోపలికి వెళ్ళాలా? వాళ్ళిద్దరు నిజంగానే ఏదైనా సమస్యలు ఉండి ఉంటే? నాకు తెలియదు, కానీ మనం తప్పకుండా చూడాల్సింది కదా. పద. కార్తీక్ నెమ్మదిగా తలుపు తెరుస్తాడు. లోపల మస్కరా కూర్చొని ఉంటాడు. తను వాళ్లందరి వైపు చూసి నవ్వుతాడు. వాళ్లందరి కళ్లను వాళ్ళు నమ్మలేకపోతారు. ఎక్కడైతే రక్తపు మరకలుంటాయో అక్కడే మీరా ఇంకా నిఖిల్ పడి ఉంటారు. నన్ను కాపాడండి, ప్లీజ్, నన్ను కాపాడు. మీరందరూ సరదాగా గడపడానికి వచ్చారు కదా. నువ్వు నిఖిల్ కదా, కాపాడు. కార్తీక్ కళ్లల్లో భయం కనిపిస్తుంది. ఎందుకంటే తనకి అర్థమైంది ఎదురుగా ఎవరైతే ఉన్నారో అది ఒక ఆత్మ అని. తను చనిపోయిన మీరాని ఎగతాళి చేస్తున్నాడు అని. కార్తీక్, ఇదంతా ఏం జరుగుతుంది? మీరా, ఎవరితను? ఇది ప్రాంకా? మీరా, లే, దయచేసి లే మీరా. పదండి, మనం ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. త్వరగా పరిగెత్తండి. ఆర్యన్ ఇంకా సియా వెంటనే తలుపు దగ్గరికి పరిగెడతారు. మస్కరా తన బ్యాగ్లో నుంచి కత్తిని తీస్తాడు. దాంతో కార్తీక్ని ఎంతో వేగంగా పొడుస్తాడు. మస్కరా నవ్వుతాడు. తను నవ్వే శబ్దం మొత్తం భవనమంతా వినిపిస్తుంది. ఇదంతా ఏం జరుగుతుంది? మనకు సాయం కావాలి, లేకపోతే మనిద్దరిని కూడా చంపేస్తాడు. నన్ను క్షమించు కార్తీక్. ఆర్యన్ ఇంకా సియా వేగంగా పరిగెడతారు. కాని వెనుక కార్తీక్ గొంతు వినిపిస్తుంది. సహాయం చేయండి, సహాయం చేయండి. ఆర్యన్ ఇంకా సియాకి కార్తీక్ గొంతు వినిపిస్తుంది. కాని వాళ్లు వెనక్కి తిరిగి చూసే సాహసం చేయలేకపోతారు. ఆ మస్కరా మామూలు ఆత్మ కాదు, తనే వీళ్లందరి మరణం. ఆర్యన్ సియాని తీసుకుని బంగళా తలుపు దగ్గరికి చేరుకుంటాడు. తను చూసేసరికి అక్కడ ఆ ఊరి అమ్మాయి ప్రీతి ఒక కత్తితో పాటు నిలబడి ఉంటుంది. మమ్మల్ని కాపాడు, నా స్నేహితులందరినీ చంపేశాడు తను. నాకు చావాలని లేదు ఆర్యన్, నాకు చావాలని లేదు.
మీరు కత్తిని తీసుకొని దీనితో తన తల నరికేయండి, అప్పుడే తను అంతమవుతాడు. ఈ కత్తిని ఆ రాక్షసుణ్ణి చంపడానికే తయారు చేశారు. కాని అందరూ ఎంత భయపడేవారంటే ఎవరూ కూడా ఈ కత్తిని ఉపయోగించడానికి ముందుకు రాలేదు. తనిక్కడికి రాకముందే మీరు దీన్ని తీసుకోండి. ఆర్యన్ ప్రీతి దగ్గర కత్తిని తీసుకుంటాడు. అప్పుడే తనకి అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఆ మస్కరా ముళ్లతో నిండి ఉన్న ఒక ఆయుధాన్ని పట్టుకొని వాళ్లవైపే వస్తూ ఉంటాడు. రాక్షసుడు, నువ్వు నా స్నేహితులందరినీ అంతం చేశావు. ఇవాళ నీ కథ ఇంతటితో అంతమైపోతుంది. మస్కరా ఆర్యన్ని వదిలేసి సియా దగ్గరికి పరిగెడతాడు. ఆర్యన్ భయంతో ఒకే చోట నిలబడి ఉంటాడు. ఎప్పుడైతే మస్కరా తన ఆయుధాన్ని ఉపయోగిస్తాడో అప్పుడు ప్రీతి సియా ముందుకొచ్చి నిలబడుతుంది. ఆయుధం తన తల మీద తగిలి తను గాయపడుతుంది. తనని వదలొద్దు. తన చివరి క్షణాలలో కూడా ప్రీతి సాహసాన్ని చూపించింది. మస్కరా కాలుని గట్టిగా పట్టుకుంటుంది. అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్యన్ కత్తిని ఉపయోగిస్తాడు. తన తలను నరికి వేరు చేస్తాడు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సియా. ఈ రాక్షసుడు ప్రాణాలతో లేడు. వాళ్ళిద్దరూ తమ స్నేహితుల శవాలను బంగళాలోనే వదిలేసి బయటికి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తరువాత ఆ బంగళాలో తెగిపడిన ఆ తల పడి ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి దాని కళ్ళు తెరుచుకుంటాయి.